లో మనం ఏపీపీఈ సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తరోగా చెక్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మనము ఏపీపీఈ సెట్ 2024కి అప్లికేషన్ ఎలా చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్ ఫీ ఏంటి, ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామినేషన్ వెన్యూ ఎక్కడ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నానండి. సో ముందుగా మనము sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సో ఇది మనకి sets.apsche.ap.gov.in వెబ్సైట్ అండి. దీంట్లో మనకి అన్ని రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెసింగ్ సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనమైతే ముందుగా ఏపీపీఈ సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అనేది చూడడానికి మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ 01, ఓకే, క్లిక్ హియర్ టు గో, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి వీడియో స్టార్టింగ్లో మనం ఇదే ఇంటర్ఫేస్ చూసాము. సో మనం ఇక్కడ చూడొచ్చు హోము, అబౌట్ అస్, కోర్సెస్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, కాంటాక్టర్స్, ఇలా రకరకాల ట్యాబ్స్ ఉన్నాయండి. దీనిలో మనం ముందుగా హోమ్ పేజ్లో ఉన్నాం. సో మనం ఇక్కడ చూస్తే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది కనిపిస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ క్లిక్ చేయాలి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి దీనిలో మనకి బుక్లెట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఎగ్జామినేషన్ అనేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది గుంటూరు డిస్టిక్లో ఉంది. మనకి నోటిఫికేషన్ అనేది 25th రోజున రిలీజ్ అయింది, కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. మనకి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి వితౌట్ లేట్ ఫీ 15th మే వరకు మనం సబ్మిట్ చేయవచ్చు. లేట్ ఫీ ఆఫ్ 500 తోటి మనం 22nd మే వరకు కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. 1000 రూపీస్ లేట్ ఫీ తోటి మనం 29th మే వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ ఏవైనా ఉంటే, ఒకవేళ మన అప్లికేషన్ ఆల్రెడీ చేసిన దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ కరెక్షన్స్ చేయడానికి మనకి ఇక్కడ 30th మే నుంచి 31st మే వరకు, అంటే 2 రోజులు మనకి వీళ్ళకి అవకాశం ఇచ్చారండి. ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో అప్లికేషన్ ఫామ్లో, అలాంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు 2 రోజులు. అండ్ హాల్ టికెట్స్ మనం 4th జూన్ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఉన్నది 1 వీక్ తర్వాత ఉంటుంది. అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న 1 వీక్ తర్వాత అది 11th జూన్ నుంచి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా అటు ఇటుగా ఈ వీక్లోనే వచ్చే అవకాశం ఉండొచ్చు. 4th నుంచి 11th మనకి 4th రోజునే అని చెప్పారు, కాకపోతే ముందు వెనక ఉండొచ్చు. సో అందుకని మనకి ఇక్కడ 11th రోజు నుంచి వీళ్ళు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామన్నట్టుగా ఇచ్చారు. అండ్ రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్స్ స్కిల్స్ టెస్ట్ మనము 11th జూన్ నుంచి మనము ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి అటెండ్ కావాల్సి ఉంటుంది. మనం 6 AM రోజున 6 AM టైంలో మనము అటెండ్ కావాల్సి ఉంటుందండి. 6 AMకి మనము 11th జూన్న రిపోర్టింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎగ్జామినేషన్ యాక్చువల్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆల్ టికెట్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు 1 అవర్ తీసుకుంటారు అనుకుంటున్నా. ఇక్కడ 7 AM తర్వాత నుంచి ఎగ్జామ్ని మనకి కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్, ఈ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, వీటిని కండక్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ టెస్ట్ మనకి ఎప్పుడు వరకు అంటే మనకి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాటిని బట్టి మనకి ఎండ్ ఆఫ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పారు. అంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనేది మనం డిసైడ్ చేయలేని పరిస్థితి ఇక్కడ. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ 1 వీక్ ఆఫ్టర్ ద లాస్ట్ డే ఆఫ్ టెస్ట్, ఓకే. మనకి సపోజ్ ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది 11th స్టార్ట్ అయింది, 18th వరకు ఎగ్జామ్ ఉండే, 18th తర్వాత మనకి 1 వీక్ అంటే 25th రోజున మనకి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ప్రపోజ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ ఓన్లీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ గుంటూరులో కండక్ట్ చేస్తామని ఇచ్చారు. ఎందుకంటే దీనికి చాలా తక్కువ మంది అప్లికేషన్ చేస్తారన్నట్టు వాళ్ళ ఉద్దేశం, ఓకే. సో అలాగే మనం ఎక్కువ రోజులు కూడా కండక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రోజుకి ఇంతమందిని లిమిట్ చేసి వాళ్ళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవచ్చు. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఫీ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాతనే మనం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ముందుగా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. మనం ఇక్కడ చూడొచ్చు 900 ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓసీ క్యాండిడేట్స్కి ఉంది, అలాగే 800 బీసీ క్యాండిడేట్స్, 700 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా లేదా పేమెంట్ గేట్వేస్ ద్వారా మనం పే చేయొచ్చు. పేమెంట్ గేట్వేస్లో మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఈ వెబ్సైట్ ఏదైతే కింద ఇచ్చారో వెబ్సైట్, ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం టీఎస్పీఈ ఏపీపీఈ సెట్ లింక్ క్లిక్ చేసి మనం ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడే ఇచ్చారు మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ అనేది 15th మే వరకు ఉంది. అండ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 మనకి 22 మే వరకు ఉంది, ఓకే. అండ్ లేట్ ఫీ ఆఫ్ 1000 తోటి మనకి 29th మే వరకు కూడా మనం యాక్చువల్లీ మనము
ఎగ్జామినేషన్ ఫీ పే చేయవచ్చు. ఓకే. ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ అట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్, నాగార్జున నగర్, గుంటూరు ఓన్లీ అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అంటే ఇక్కడ మనకి ఓన్లీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లోనే మనకి ఏవైతే స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉన్నాయో వాటి రెండింటిని కండక్ట్ చేస్తామని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఏపీపీఈ సెట్ ఇక్కడ చూడొచ్చు. ఏపీపీఈ సెట్ వెబ్సైట్లో మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఇంటర్ఫేస్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ మనం ఇక్కడ యూజర్ గైడ్లో మనం నెక్స్ట్ ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ఏపీపీఈ సెట్ 2024 అనేది ఇచ్చారండి. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఈ క్యాండిడేట్స్ ఇండియన్ నేషనల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ కూడా మనము సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ సెల్ సాటిస్ఫై ది రూల్స్ ఆఫ్ కన్సర్న్ యూనివర్సిటీస్ వేర్ దే టేక్ అడ్మిషన్. సో ఏవైతే యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ తీసుకుంటామో ఆ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలో ఏవైతే రూల్స్ ఫాలో అవుతారో ఆ రూల్స్ ప్రకారం మనము అపియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీపీఈడి ఇచ్చారు. ఇది 2 years కోర్స్ ఉంటుంది. అలాగే డిపిఈడి కూడా 2 years కోర్స్ ఉంటుందండి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అపియర్ 3rd year డిగ్రీ ఎగ్జామినేషన్ ఆర్ పాస్ 3 year డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఏపీ. సో వీళ్ళు మినిమం ఇక్కడ బీపీఈడికి సంబంధించిన కోర్సు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మనము మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ ఉండాలి. డిగ్రీ అపియర్ అయినా ఉండాలి, ఫైనల్ ఇయర్ డిగ్రీ అపియర్ అవుతూ అన్న ఉండాలి, లేదా డిగ్రీ క్వాలిఫై ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు 19 years 1st July 2024 నాటికి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదా మనము అట్లీస్ట్ పాస్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే మనము సప్లిమెంటరీ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ కూడా ఈ ఎగ్జామినేషన్ అప్లై చేయవచ్చు. కానీ మనం క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మనం కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ డిపిఈడి కూడా. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ అపియర్ అవుతూ ఉండాలి. ఓకే. 16 years అనేది మినిమం ఏజ్ ఉండాలి. యాజ్ ఆన్ 1st July 2024 నాటి వరకు వీళ్ళకి 16 years ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకవేళ వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ కాకుండా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కౌన్సిలింగ్ టైంకి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. ఇక్కడ పాస్ క్రైటీరియా అనేది మాత్రమే ఇచ్చారు. ఇంత పర్సంటేజ్ అనేది ఏమీ లేదు. ఎవరైనా కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బీపీఈడి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిపిఈడి అప్లై చేసుకోవాలంటే మనకి ఇంటర్మీడియట్ మినిమం పాస్ అయి ఉండాలి, సరిపోతుందండి. అండ్ ఇన్ సర్వీస్లో ఉన్న పీఈటీస్ కూడా బీపీఈడి డిపిఈడి చేయవచ్చు. కానీ ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కన్సర్న్డ్ డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ద్వారా మనం ఇక్కడ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆత్మకూరు మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్ ఉన్న ఆఫీస్కి మనము త్రూ ప్రాపర్ ఛానల్ డిఈఓ వారి ద్వారా పంపించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, డిస్టెన్స్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మనం ఇక్కడ ఈ కోర్సెస్ పర్టికులర్ డిపిఈడి బీపీఈడి కోర్సెస్ మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏఐసిటి ద్వారా ఈ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే చేశారో ఆ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేవి యూజీసీ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండ్ ఏఐసిటి ఈ ముగ్గురు ద్వారా ఎవరో ఒకరి ద్వారా అలా రికగ్నిషన్ అనేది ప్రూవ్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది ఓపెన్లో చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లేదా ఏఐసిటి యూజీసీ ఈ పర్టికులర్ అప్రూవింగ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి హైయర్ ఎడ్యుకేషన్ అథారిటీస్ ఇన్ ఇండియా, వీళ్ళ ద్వారా వాళ్ళకి రికగ్నిషన్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ టెస్ట్ సూటబుల్ కాదు అని చెప్పారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా సూటబుల్ కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అబార్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అలాగే చైల్డ్ ఇన్ ద వూమ్ మేబీ గెట్ ప్రాబ్లమ్స్. సో దట్స్ వై మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ పర్టికులర్ టెస్ట్ అపియర్ అవడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని ఇచ్చారు. మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారండి. ఇక్కడ 2 phases మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మాక్సిమం 400 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెయిన్స్ ఉమెన్ ఇద్దరికి కూడా మనకి 2 కంపల్సరీ ఈవెంట్స్ ఉన్నాయండి. కంపల్సరీ ఈవెంట్స్ మొత్తానికి 100 meters రన్, పుట్టింగ్ ది షార్ట్ 6 kgs అండ్ 800 meters రన్. ఇది మెన్స్కి ఉంది. ఇక్కడ వీళ్ళకి 300 మార్క్స్, ఇక్కడ 100 meters రన్, పుట్టింగ్ ది షార్ట్ 6 kg, 800 meter రన్ మెయిన్ ఈవెంట్స్. వీళ్ళకి 300 మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆప్షనల్ ఈవెంట్ లాంగ్ జంప్, హై జంప్ వీటికి 100 మార్క్స్ ఇచ్చారు. ఇది మెయిన్కి సంబంధించిన మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కంపల్సరీ ఈవెంట్, ఆప్షనల్ ఈవెంట్. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా సేమ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ షార్ట్ అనేది 4 kgs ఉంది. అలాగే 800 meter లాంగ్ రన్ అనేది 400 meters ఉంది అమ్మాయిలకి, అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి. అండ్ ఆప్షనల్ ఈవెంట్ లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంది. వీళ్ళకి ఆప్షనల్ ఈవెంట్ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఏదో ఒకటి తీసుకొని వీళ్ళు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి 100 మార్క్స్. ఇలా టోటల్గా మనకి 400 మార్క్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అండ్
స్కిల్ టెస్ట్ మనకి మాక్సిమం 100 మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది వీళ్ళు 11 గేమ్స్ ఇచ్చారండి. ఈ 11 గేమ్స్‌లో ఏదో ఒక దాంట్లో వాళ్ళ స్కిల్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఈ ఒక దాంట్లో గానీ ఏ ఒక్క దాంట్లో వాళ్ళు ఆప్షనల్ పార్టిసిపేట్ చేయకపోయినా వాళ్ళకి 100 మార్క్స్ అనేవి లాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మోర్ దెన్ 1 స్కిల్ టెస్ట్ గేమ్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఏదో ఒక పర్టిక్యులర్ గేమ్‌లోనే వాళ్ళ స్కిల్ అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా ఎవరైతే స్కిల్‌లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాక్సిమం 100 మార్క్స్ ఇవ్వబడుతుంది. అండ్ మనకిక్కడ మరి స్క్రూటినీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. సో మనకి ఏవైతే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడే మనకు కొన్ని సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్. ఎందుకంటే మనకి బోనస్ మార్క్స్ ఉంటాయండి. ఆ బోనస్ మార్క్స్ లేదా ఇన్సెంటివ్ మార్క్స్ పొందాలంటే ఈ మెరిట్ సర్టిఫికేట్స్ మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఒకటి చూపించాల్సి ఉంటుంది. పాస్ సర్టిఫికేట్ ఒకవేళ అవైలబుల్ ఉంటేనే స్పోర్ట్స్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. పాస్ సర్టిఫికేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కోర్సెస్: డిపెడ్, ఎన్ఐసి యోగా, ఎన్ఐఎస్ యోగా, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ జర్నలిజం, ఒలింపిక్ ఎడ్యుకేషన్, బేసిక్ కోర్స్ ఇన్ అడ్వెంచర్ స్పోర్ట్స్. వీటిలో పాస్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బోనస్ మార్క్స్ ఇవ్వాలంటే ఈ సర్టిఫికేట్స్ వీళ్ళు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు చూపించి రిజర్వేషన్ పొందవచ్చు. దాంట్లో సి సర్టిఫికేట్, బీపీఈడి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్. ఓకే. సి సర్టిఫికేట్ అండ్ బి సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. సి సర్టిఫికేట్ మెయిన్లీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్లో కోర్సెస్ చేశారో అలాంటి వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ బి సర్టిఫికేట్ అది ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేశారో అలాంటి వాళ్ళకి బి సర్టిఫికేట్ రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మనము ఎంట్రన్స్ టెస్ట్లో మనకి ఇన్సెంటివ్ మార్క్స్ పొందవచ్చు. వన్ సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటోస్టాట్ కాపీస్ ఆఫ్ ఆల్ ద అబోవ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఫోటోస్టాట్ కాపీ ఆఫ్ హాల్ టికెట్. హాల్ టికెట్తో పాటు ఈ ఏవైతే సర్టిఫికేట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ సెట్ కూడా వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ మరొకసారి చెప్తున్నాను. ఓసీ క్యాండిడేట్స్కి 900 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అలాగే 800 బీసీ క్యాండిడేట్స్కి, 700 ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్గా ఉందండి. అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ మనకి ఇక్కడ మినిమం 30% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు 30% మార్క్స్ ఆఫ్ ది అగ్రిగేట్ మార్క్స్, అంటే మనకి ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్ 500 మార్క్స్ కండక్ట్ చేస్తారనుకుంటే మనకి మినిమం 150 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే. అలా అయినప్పుడే వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారు. అండ్ మనకి అదర్ దాన్ రిజర్వ్ ఇక్కడ మన ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే అదర్ దాన్ ఉంటారో, అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి లేదు. వాళ్ళకి మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారని చెప్పారు. అండ్ మనకి ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వాళ్ళకి షెడ్యూల్ చూసాము. షెడ్యూల్ ప్రకారం ఇచ్చేస్తారు. అండ్ ర్యాంక్ కార్డ్ మనం అనేది ఈ వెబ్సైట్ మనం ఏపీపీఈ సెట్ వెబ్సైట్ చూపించాం కదా, ఈ వెబ్సైట్లో మనకి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారండి. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఏ పర్టికులర్ కాలేజెస్లో మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కండక్ట్ చేస్తారు, బీపీఎడ్, డిపిఎడ్ ఇవి ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది కౌన్సిలింగ్ టైంలో మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆ పర్టికులర్ కాలేజెస్ లిస్ట్లో ఉన్న ఫెసిలిటీస్, అలాగే వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి వాటికి మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, కాలేజ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఫీ స్ట్రక్చర్ ఉందా, ఓకే, కాలేజీలో మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటే హాస్టల్ ఫెసిలిటీ ఉన్నట్టు లేనట్టు, అలాగే ఆ పర్టికులర్ కాలేజీలో మనకి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాము కౌన్సిలింగ్ టైంలో అని చెప్పారు. మనం కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ వీడియో చేస్తాను. సో దట్ మీరు ఆ వీడియో చూసేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు 2023లో మనకి ఏ ర్యాంక్ వరకు మనకి మినిమం కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, ఏ పర్టికులర్ కాలేజ్కి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది కూడా ఇచ్చారు. అది కౌన్సిలింగ్ టైంలోనే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ స్పెషల్ స్కీమ్ ఫర్ అవార్డ్ ఆఫ్ ఇన్సెంటివ్ మార్క్స్ మ్యాక్సిమం 100 మార్క్స్. ఎవరైతే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 100 మార్క్స్ ఇస్తామని చెప్పారు. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ వస్తే 75, సెకండ్ పొజిషన్ వాళ్ళకి 50, 30 మార్క్స్ ఇలా వస్తాయి థర్డ్ పొజిషన్ వాళ్ళకి. అండ్ ఇలా చూసుకోవచ్చు, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం 25 మార్క్స్ ఇస్తామని చెప్పారు. అండ్ మనకి స్కూల్ గేమ్స్, ఇంటర్ డిస్టిక్ స్పోర్ట్స్, స్టేట్ స్కూల్ గేమ్స్లో పార్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ 20, 15, 10 మార్క్స్ అవార్డ్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ సెకండ్ పొజిషన్స్, థర్డ్ పొజిషన్స్ వాళ్ళకి. అండ్ యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మార్క్స్ ఇలా ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు, ఈ మార్క్స్ ఇస్తారు. అండ్ ఎవరైతే ఇక్కడ పాస్ సర్టిఫికేట్స్ ఇందా చెప్పుకున్నాం మనం, ఈ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఎగ్జామినేషన్ టైంలో మనం సబ్మిట్ చేస్తే 5 మార్క్స్ మనకి ఇస్తారని చెప్పాం. అండ్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ అలాగే బి సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి 5 మార్క్స్ ఇస్తారు. ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అనేది ఎన్సీసీ డైరెక్టరేట్ ఏపీ తరఫున ఇష్యూ చేయబడి ఉండాలండి. ఇది మనకి టూకీగా చెప్పుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి ఏ పర్టికులర్ గేమ్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇంటర్నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ ప్రకారం బోనస్ 100 మార్క్స్ ఇస్తారు అనేది ఇక్కడ మనం చూసాం. 100 బోనస్ మార్క్స్ ఇస్తారు ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్కి. ఆ ఈవెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా ఇచ్చారండి, ఇది చూసుకోవచ్చు మీరు.
అండ్ మనకి ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా ఇస్తామని చెప్పారు. కానీ మనకి యూజర్ మాన్యువల్ అనేది ఈ పర్టికులర్ ఇయర్ 2024లో ఇవ్వలేదు. అది 2017కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఉందండి. దాని ప్రకారం మనం అప్లికేషన్ ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఇది 2017కి సంబంధించిన ఏపీపీ ఈసెట్ 2017 అప్లికేషన్ ప్రాసెస్. బట్ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది 2024లో కూడా. మనము స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఓకే, మనకు ముందుగా ఇలా అప్లికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్సే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇవే అండి 4 స్టెప్స్. బట్ దీంట్లో మనకి స్టెప్ 1 అండ్ స్టెప్ 3 ఆర్ కంపల్సరీ. అండ్ స్టెప్ 2 అనేది పేమెంట్ స్టేటస్ మనం స్టెప్ 1లో చేసింది సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. స్టెప్ 3లో మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసామో దాన్ని మనం రీప్రింట్ తీసుకోవడానికి స్టెప్ 4 పనికొస్తుంది. బట్ మనకు కంపల్సరీ స్టెప్స్ అంటే స్టెప్ 1 అండ్ స్టెప్ 3 అండి. స్టెప్ 1 తర్వాత డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళిపోవచ్చు, లేదా స్టెప్ 1 తర్వాత స్టెప్ 2కి వెళ్ళి మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మనం స్టెప్ 3కి వెళ్ళి మనం స్టెప్ 1లో ఏదైతే మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చిందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి స్టెప్ 3లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. దాని తర్వాత మనం స్టెప్ 4కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా మనకి మొత్తానికి అయితే ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ నేను యూజర్ గైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టెప్ 1 ఫీ పేమెంట్ అండి. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్. మనకి ఫీ పేమెంట్ అయిన తర్వాతనే ఫిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇలా మొత్తానికి అయితే 4 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఇచ్చారు. ఓకే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో ముందుగా మనం స్టెప్ 1 ఫీ పేమెంట్ స్టెప్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ స్టెప్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి, ఇక్కడ బీపే ఎవరు చేయవచ్చు, తర్వాత డీపేడ్ ఎవరు చేయవచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఈ డిక్లరేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డీపేడ్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో లేదా డిగ్రీ థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళ డిగ్రీ థర్డ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళు బీపెడ్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మనం యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబర్ కంపల్సరీ కావాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాదర్, మదర్, రిలేటివ్ ఎవరిదైతే అది మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అండి. బ్లాంక్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది ఆల్టర్నేట్ బ్లాంక్ ఉన్నా పర్లేదు. అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ అండి రిజిస్ట్రేషన్ చేయాలంటే. మీ కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డేటా అనేది కూడా నేను ఇక్కడ మీకు డమ్మీ డేటా ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇయర్ కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ అనేది మినిమం మనకి చూసుకోవచ్చు, మనకి 2004. ఓకే, ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మొబైల్ నెంబర్ సమ్ డమ్మీ నెంబర్ ఎంటర్ చేశాను. అండ్ మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మనం ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసినా మనకి ఓసీ క్యాండిడేట్స్కి 900 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. బీసీ క్యాండిడేట్స్కి అయితే 800 ఉంది. బీసీలో ఏ కేటగిరీ తీసుకున్నా కూడా 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 700 ఎగ్జామినేషన్ ఫీగా ఉందండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. నేను ఒక డమ్మీ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. ఓకే, రైట్, పే అనేది క్లిక్ చేశాను. పే అనేది క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుందండి. పేమెంట్ గేట్వే పేజ్లో మనకి ఇక్కడ చూడొచ్చు నెట్ బ్యాంకింగ్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ సంబంధించిన లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ అయిందండి. ఓకే, అండ్ మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలా పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా పేమెంట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇది క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి చూపించారు. వీళ్ళు క్రెడిట్ కార్డ్ డేటా ఉంటే క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేయండి. మీ నెట్ బ్యాంకింగ్ ఉంటే మీ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఏదైతే ఉంది ఇక్కడ 100 రూపీస్ 2017లో ఉంది. ఇప్పుడైతే మనకి చూడొచ్చు 900, 800, 700గా ఎగ్జామినేషన్ ఫీ అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ మీ కార్డు నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేటు అండ్ సివివి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది డమ్మీ డేటా అండి. ఓకే, అండ్ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ పే నౌ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ డేటా ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఇలా ఓపెన్ అవుతుందండి. అండ్ దాని తర్వాత మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు, లేదా మనం పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయాలి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉంటే మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు.
థర్డ్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ లో మనం ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారని చూడొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, లోకల్ ఏరియా, మైనార్టీ, నాన్ మైనార్టీ, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్, ఇలా సమ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్లో మనకి ఏమేమి డేటా అడిగారండి. క్యాండిడేట్స్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, అండ్ మీ జెండర్ అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు, అండ్ బర్త్ డిస్టిక్, బర్త్ స్టేట్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అయితే స్టార్ మార్క్ ఉన్నాయి, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్, వీటిని కంపల్సరీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ కేటగిరీ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేశారు కాబట్టి కేటగిరీ గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫై చేయమని, క్యాస్ట్ డీటెయిల్స్ వెరిఫై చేయమని కూడా ఒక పాపప్ స్క్రీన్ వస్తుంది. ఆ దాంట్లో వెరిఫై చేసిన తర్వాత మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. అండ్ మీకు స్పెషల్ రిజర్వేషన్ ఒకవేళ ఉంటే, మీకు స్పెషల్ రిజర్వేషన్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఉంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ టిక్ చేయొచ్చు. లేదంటే మీరు ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళైతే ఎన్సీసీ రిజర్వేషన్ ఉండొచ్చు, ఎన్సీసీ రిజర్వేషన్ పెట్టొచ్చు. అండ్ మిగతా ఏవైనా రిజర్వేషన్స్ ఉంటే ఆ పర్టికులర్ రిజర్వేషన్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ర్యాంకు ఎలా వచ్చినా కూడా. అండ్ మీ లోకల్ ఏరియా కూడా మీరు ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ ఏరియా అనేది ఏయూ, ఎస్పీయూ, ఓయూ, నాన్ లోకల్, అదర్ స్టేట్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. లోకల్ ఏరియా అంటే ఏయూ, ఎస్పీయూ, ఓయూ అవుతారండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకు అడ్మిషన్స్ లోకల్ ఏరియాలో ఇస్తారు. అండ్ నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో అదర్ నాన్ లోకల్ కేటగిరీలో వెళ్ళిపోతారు. అండ్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో అది మీరు ఏదైతే అది ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు మైనార్టీ కాకపోతే ఇక్కడ నాన్ మైనార్టీ ఉంటుంది, మైనార్టీ అయితే మైనార్టీ టిక్ మార్క్ పెట్టండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ కూడా మీ పేరెంట్స్ ఇన్కమ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh, 1 lakh to 2 lakhs, మోర్ దెన్ 2 lakhs. ఇప్పుడు ప్రజెంట్ అప్డేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే మీకు బిలో 1 lakh, 1 to 2.5 lakhs, అండ్ 2.5 to 8 lakhs, మోర్ దెన్ 8 lakhs అలా మనకి ఇన్కమ్ లిమిట్స్ ఇచ్చారండి. ఎందుకంటే మీరు చూడొచ్చు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోర్ దెన్ 8 lakhs ఉన్నా కూడా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు రిజర్వేషన్. దానికోసం ఇక్కడ అడిగారు. ఓకే, అంతకుముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగట్లేదు. బట్ ఈడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు 2024 నోట్ మనకి ఏదైతే ఇంటర్ఫేస్లో ఉందో దాంట్లో అడుగుతారు. సో ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ అవుతే మీరు ఈడబ్ల్యూఎస్ వేసి పెట్టుకొని దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఒకవేళ ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఎప్పుడైతే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేస్తే కూడా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోయినా పెద్దగా వరి అవ్వక్కర్లేదు, కానీ మీరు ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ నో పెట్టుకున్నా కూడా తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద సీట్ పొందడానికి. అండ్ మీ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు చూడొచ్చు ఇది డమ్మీ డేటా, ఎందుకంటే అకౌంట్ నెంబర్ ఇలా ఉండదు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇలా ఉండదు. ఓకే, బట్ మీ దగ్గర ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు పనికి వస్తాయంటే మనకి అంతా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనకి స్కాలర్షిప్ ఒకవేళ అమౌంట్ ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో మనకి అకౌంట్లో పడాలంటే మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడే అడుగుతున్నారండి. మీ అడ్రస్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు అడుగుతున్నారు. మీ అడ్రస్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డు మీరు ఎంటర్ చేస్తే బాగుంటుంది, ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం అండి. అండ్ మీరు ప్రజెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఇక్కడ చూడొచ్చు, ఇది కరస్పాండింగ్ అడ్రస్ అండ్ ఇది పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ ఏం సపరేట్గా ఇవ్వలేదు, కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ఫేస్లో అయితే ప్రజెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ రెండు కూడా సేమ్ ఉంటే మనము ఇక్కడ టిక్ మార్క్ ఉంటుందండి. ప్రజెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ కరస్పాండింగ్ అడ్రస్ అని మనకి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు రెండు కూడా సేమ్ డేటా, మీరు నీ నాట్ ఎంటర్ అగైన్. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా డిపెడ్ చేయవచ్చు. అలాగే ఎవరైతే బీఈ బీటెక్ చేశారో అలాంటి వాళ్ళు మనకి ఇక్కడ డిపెడ్ కోర్స్ చేయవచ్చు. కాకపోతే వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్లో ఎగ్జామినేషన్ రాస్తూ ఉండాలి. సో అండ్ మనకి ఇక్కడ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని అడుగుతున్నారండి. మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మీకు బీఏ హెచ్ఈపీ అని ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, లేదా హెచ్ఈసి అని ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, సివిల్, ఇలా పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. బీకామ్ వాళ్ళకి కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. బీఎస్సీ వాళ్ళకైతే ఎంపీసీ, ఎంపీసీఎస్ అలా ఉంటాయి కదా, అక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దాని హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అండ్ వాళ్ళు డిపిఎడ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డ్రాప్ డౌన్ లిస్ట్. అండ్ మీరు ఈ ఏదైతే క్వాలిఫికేషన్ అక్వైర్ అయ్యారో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ అక్వైర్ అవ్వడానికి మీరు ఏ ఎగ్జామినేషన్
ఇంగ్లీష్లో, తెలుగులో రాశారా, ఉర్దూలో రాశారా, అదర్స్ లాంగ్వేజ్లో రాశారా అని అడుగుతున్నారు. ఏది అప్లికేబుల్ అయితే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు అర్బన్లో చదివింటే అంటే మున్సిపాలిటీస్ అలాంటి సిటీస్లో చదివింటే అర్బన్ పెట్టుకోండి. రూరల్ అంటే విలేజెస్లో చదివితే ఇక్కడ రూరల్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మీరు ఎక్కడ చదివారు, అర్బన్లో, రూరల్లో చదివారా, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నారు. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ క్లాస్ 6 to డిగ్రీ అడుగుతున్నారు. మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చదివారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్త డిస్ట్రిక్ట్లు వచ్చాయి. ఆ కొత్త డిస్ట్రిక్ట్లో మీరు చదివి ఉంటే మీరు క్లాస్ 6 అదర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుందండి. కొత్త డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు డిస్ట్రిక్ట్ సపరేట్ అయ్యాయి. కర్నూలు, నంద్యాల 2 జిల్లాలు అయ్యాయి. సో కర్నూలులో మీరు చదివింటే ప్రజెంట్ కర్నూలులో మీరు చదివినట్టు ఉంటే కర్నూలులో పెట్టండి. లేదా ప్రజెంట్ మీరు ఏదైతే చదివిన స్కూల్ ఉందో అది నంద్యాలలో చదివింటే నంద్యాల డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. దీన్ని బట్టి మనకి యాక్చువల్లీ లోకల్ ఏరియా డిసైడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చదివారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఒకటే ఏరియాలో చదివింటే నో ప్రాబ్లం. అంటే ఏయూలో మొత్తంలో ఏయూ సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో చదివింటే ఏయూ వచ్చేస్తుంది. అలాగే ఎస్వీలో చదివింటే ఎస్వీ వచ్చేస్తుంది. దానికోసమే ఈ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారు. అండ్ తర్వాత మనం ఒకవేళ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే కూడా వాటిని ఇక్కడ మీరు స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఉంటే అప్లికబుల్ అని పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టచ్చు. అండ్ మీ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏంటి, హైయెస్ట్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఏంటి, మీరు ఇక్కడ దేంట్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారా, నేషనల్లో డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్నదాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు కండక్ట్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డేట్స్ ఆఫ్ టోర్నమెంట్ మీ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చూసి మీరు ఇక్కడ టోర్నమెంట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏవైనా ఉంటే మీకు ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీ హైట్ అడుగుతున్నారు, మీ వెయిట్ కూడా అడుగుతున్నారు, ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ దెన్ తర్వాత మనకి చూడండి మెడల్ ప్లేస్ అప్టెండ్. మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ఈవెంట్లో మీకు ఏ మెడల్ వచ్చింది లేదా ఏ స్థానంలో మీరు నిలిచారనేది ఇక్కడ అడుగుతున్నారు. మెడల్ లేదా పాస్ అయ్యారా లేదా జస్ట్ పార్టిసిపేట్ చేశారా, అలా ఏముంటే అది ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది అప్లికబుల్ అయితే అది. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడుగుతున్నారు. దీనికి సంబంధించినంత వరకు ఇది డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ బీపీఎడ్ వీళ్ళు అపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ పర్టికులర్గా మనకి డేపెడ్ వస్తుందండి, డిపిఈడి వస్తుంది, అది కూడా 2 years కోర్సు. సో మీరు ఏది అప్లై చేసుకుంటే అది ఇక్కడ మీరు స్ట్రీమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు అపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీరు చాయిస్ ఆఫ్ జంప్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇక్కడ మీరు మనం ఇందా చెప్పుకున్నాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఒక ఆప్షనల్ టెస్ట్ ఉంటుంది. ఆప్షనల్ టెస్ట్ లాంగ్ జంప్ కానీ హై జంప్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత దీన్ని మార్చడానికి ఛాన్స్ ఉండదండి. అండ్ గేమ్ ఆప్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. గేమ్స్ అనేవి 11 గేమ్స్ ఇచ్చారు. ఆ 11 గేమ్స్లో మీరు ఏదో ఒక గేమ్ మీ స్కిల్ టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఫోటో చూడొచ్చు, లెస్ దెన్ 50 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది లెస్ దెన్ 30 KB ఉండాలి. ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేయడానికి మనము వాటిని కంప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉందండి, కంప్రెస్ చేయొచ్చు. కంప్రెస్ చేయాలంటే మనకు వెబ్సైట్స్ ఉన్నాయి. కంప్రెస్ jpeg.net అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ మీకు చూపిస్తాను ఇక్కడ, కంప్రెస్ jpg.net. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మనం కంప్రెస్ చేసుకోవచ్చు అండి. మీరు డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. అండ్ ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మనం డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ సేవ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఏదైతే డేటా మొత్తం ఫిల్ చేసామో ఆ డేటా మొత్తం కూడా మనకి ప్రివ్యూ కనిపిస్తుంది. అండ్ ప్రివ్యూ కనిపించిన తర్వాత మనము ఏదైతే ఉంటుందో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయడం కంటే ముందుగా మనకి ఇలా మోడిఫై అండ్ కన్ఫర్మ్ ఫ్రీజ్, ఓకే, మనం ఇక్కడ సబ్మిట్ చేయడం ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ ఏదైతే కనిపిస్తుందో కనిపించిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మోడిఫై అండ్ కన్ఫర్మ్ ఫ్రీజ్ కనిపిస్తుందండి. మోడిఫై చేయాలనుకుంటే మనం మోడిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మోడిఫై చేసిన తర్వాత మనం ఒకవేళ డేటా అంతా ఓకే అనుకుంటే మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయవచ్చు. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. అండ్ దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అండ్ మనం ఇలా చూడొచ్చు, మొత్తానికైతే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది మనకి సబ్మిట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మనం ఎగ్జామినేషన్ టైంలో చేయాల్సి ఉంటుంది. అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. సో ఇలా మనము ఫైనల్గా ఏబిపిఈ సెట్కి సంబంధించిన
అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నన్ను కామెంట్స్ రూపంలో అడగవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్యూచర్‌లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.